కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఎటు చూసినా అయ్యప్ప దీక్షల్లో ఉన్న భక్తులే కనిపిస్తారు. ప్రతి ఏడాది కూడా డిసెంబర్ నెల వచ్చిందంటే కేరళ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి అయ్యప్ప భక్తులు పోటెత్తుతారు. కానీ ఈ ఏడాది మాత్రం కనీ విని ఎరుకనంత మంది భక్తులతో కిటకిటలాడుతోంది శబరిమల. అడుగు తీసి అడుగు వేయడానికి ఖాళీ కూడా లేనంత మంది ఉన్నారు. దీంతో స్వామివారి దర్శనానికి అనుకున్న సమయానికి ఇంకా ఎక్కువ పడుతోంది. మరోవైపు ట్రాఫిక్ జామ్ కూడా ఒకటి. భక్తుల రద్దీతో దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్లిపోతున్నారు అయ్యప్ప భక్తులు. అయితే ఇక్కడ వ్యవస్థల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. రోజుకు 1,00,000 మంది భక్తులు అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారు. ఇక కేరళ సర్కార్ మాత్రం ఇంత రద్దీని అస్సలు అంచనా వేయలేదు. దాంతో అక్కడ సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో భక్తుల అవస్థలు మామూలుగా లేవు. భక్తుల రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు, కానీ అది మాత్రం సాధ్యం కావడం లేదు. అదనపు సిబ్బంది ఎంతమంది ఉన్నా కూడా రోజు రోజుకు భక్తుల రద్దీ ఎక్కువవుతూ ఉండడంతో దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. దాంతో దర్శనం లేట్ అయిపోతోంది. ఇక అంతసేపు క్యూ లైన్ లో ఉండలేక స్వామిని దర్శించుకోలేక వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు భక్తులు. ఈ రద్దీకి అసలు కారణాలు ఏంటంటే శబరిమల ఆలయం దగ్గరుండే పోలీసులకు భక్తుల్ని కంట్రోల్ చేసే ఎక్స్పీరియన్స్ సరిగ్గా లేకపోవటం, రద్దీని అంచనా వేయటంలో ట్రావెన్కోర్ దేవస్థానం ఫెయిల్ కావడం, ఆలయ ప్రాంగణంలో అధికారులు భక్తుల రద్దీని పరిశీలించే సరైన వ్యవస్థ లేకపోవడం, కొత్త పోలీస్ అధికారులు విధుల్లోకి రావడం ఇవన్నీ కారణాలుగా కనిపిస్తోంది. వర్చువల్ క్యూలో భక్తులు ముందుగానే దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకున్నా దానికి తగ్గట్లే దేవస్థాన అధికారులు పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 18 పడిమెట్ల వద్ద పోలీసులు లేకుండడం, పదునెట్టాంబడి దగ్గర భక్తులు నెమ్మదిగా కదులుతూ ఉండడం ఒకెత్తైతే, మరోవైపు పోలీసులకు దేవస్థానం అధికారులకు మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం, అలాగే భక్తుల కోసం కేరళ సర్కార్ అదనపు ఆర్టీసీ బస్సుల్ని ప్రొవైడ్ చేయకపోవడం కూడా ప్రధాన కారణంగా భక్తులు చెప్తున్నారు. గతంలో సన్నిధానం వద్ద 2,000కు పైగా పోలీసులు డ్యూటీ చేస్తూ ఉండేవాళ్లు. కానీ ఈ ఏడాది కేవలం 600 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ అంశం గురించి కేరళ సీఎం మాట్లాడుతూ ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, పరిస్థితి అదుపులోకి వస్తుందంటూ తూతూ మంత్రం వ్యాఖ్యలు చేశారు. కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇప్పటికీ శబరిమల అభివృద్ధి కోసం 220 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. అయితే స్వామిని దర్శించుకునే వీలు లేకపోవడంతో కర్ణాటకకు చెందిన కొంతమంది భక్తులు మాత్రం పందళంలోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయానికి వెళ్లి అక్కడే స్వామివారిని తలుచుకుని ఇరుముడి సమర్పించుకుని వస్తున్నారు. చాంతాడంత వాహనాల క్యూ లైన్స్ తో పంబకు వెళ్లి తిరిగి రావడం అంటే నరకయాతన పడాల్సి వస్తోంది అని వాపోతున్నారు భక్తులు. ఇక కేరళ దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్ మాత్రం చాలా లైట్ తీసుకున్నారు ఈ విషయాన్ని. రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చేటప్పుడు ఇలాంటి సమస్యలు చాలా వస్తాయని క్లారిటీ ఇచ్చారు. అసలు కోవిడ్ తర్వాత ఎంత భక్తులు స్వామివారి దర్శనానికి రావచ్చు, ఎంతమందికి సౌకర్యాలు కల్పించొచ్చు, పంబ దగ్గర అలాగే కొండకొచ్చే భక్తులకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించొచ్చు అనే టైం టేబుల్ ఏది అక్కడి ప్రభుత్వం దగ్గర లేదనే విషయాన్ని దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అయితే భక్తుల రద్దీ కారణంగా ట్రావెన్కోర్ దేవస్థానం దర్శన వేళలను పొడిగించింది కూడా. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేలా మార్పులు చేసింది. శబరిమల మాస్టర్ ప్లాన్ కోసం గత 7 ఏళ్లలో 220 కోట్లు కేటాయించానని చెప్తున్న ప్రభుత్వం ఆ మేరకు సౌకర్యాలను ఎందుకు కల్పించలేకపోయిందో ఎవ్వరికీ అర్థం కాని విషయం. అయితే ఇప్పుడు ఈ విషయం మీద తలెత్తుతున్న ప్రశ్నలకు కూడా సింపుల్ సొల్యూషన్ చెప్పేసి చేతులు దులుపుకుంటోంది అక్కడ ప్రభుత్వం. అదే సంక్రాంతి తర్వాత అయ్యప్ప భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అంటోంది. చెన్నై వరదలు, తెలంగాణ ఎన్నికల తర్వాత శబరిమలకు అయ్యప్ప భక్తుల తాకిడి బాగా పెరిగిందన్నారు కేరళ సీఎం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అయ్యప్ప భక్తుల విషయంలో తగిన చర్యలు తీసుకుని వారికి ప్రశాంతంగా స్వామిని దర్శించుకునే సౌకర్యాలు కల్పించాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.